ఎక్కడయా డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పిండు ఇలా చెరువుది కబ్జా అయిందని చెప్పి డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పిండు. మరి మీరే చెప్పినాక మీరే యాక్షన్ తీసుకుంటలేరు కదా, ఇది ఎందుకు తీసుకుంటలేరు అని అడిగితే రఘు మీద పడ్డారు, రఘు ఛానల్ మీద పడ్డారు. అసలు ఆ పడుడే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ అందరూ కూడా అమ్ముడు పోయి ఉన్నారని చెప్పని మాట్లాడి దుష్ప్రచారం చేస్తున్నారు కదా. మీ దగ్గర కొంతమంది తొత్తులుగా వండుకుంటూ అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ వాళ్ళ నాయకులను వాళ్ళనే చూపించుకుంటా వాళ్ళు చేసే దుర్మార్గాలు మోసాలను కప్పిపుచ్చుకుంటేందుకు నడుస్తున్న వాటికును నిజంగా జనం గుండె సప్పుడు వినిపించే ఛానల్ కు మధ్యలో జరుగుతున్నది యుద్ధం. ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఇగో వాస్తవాలు చెప్తే ఇగో ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటది, కానీ అయినా కానీ ఎక్కడ కూడా గింత కూడా కింది మీద కావాల్సిన అవసరం లేనే లేదు. యావత్ తెలంగాణ సమాజం మేమే కాదు, ఇంట్లో అబద్ధాలుంటే బరాబర్ మేమే అడుగుతాం. మేము ఇవాళ చూస్తానికే వచ్చినాం వీడికి. అసలు దీనిలో ఎంత వాస్తవం ఎంతున్నది ఏందని 2 రోజుల నుంచి నడుస్తున్నది ముచ్చట. మొన్న రాత్రి 9:30కు ప్లే అయి చూసిన కాడికెళ్ళి అంటే వాస్తవం మాట్లాడే గొంతులను మీరు ఎన్ని రకాలుగా ఇప్పుడు ఏం లేదు, ఇంట్లో కాంగ్రెస్ ఇన్వాల్వ్ అయి ఉన్నది, అన్ని రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఏం చేస్తున్నా పార్టీల నాయకులు ఇంత బరి బజార్లో మోసం ఈడ అన్యాయం జరుగుతున్నది. ఇక్కడ ప్రశ్నించినోళ్ళ మీద మీరు ఇనుప పాదాలు పెట్టి తొక్కే ప్రయత్నం జరుగుతుంటే ఎవడిడా చూసుకుంటా ఊకినోడు ఎవడు లేడిడా తెలంగాణలో. యువతరం మీరు కూడా వీళ్ళు చేసేటువంటి దుష్ప్రచారాలు ఆ టీ న్యూస్ అనేది ఫస్ట్ బంద్ చేయాలి. ఇప్పుడు ఇంత తప్పుడు వార్తలు ఇచ్చినందుకు టీ న్యూస్ ఫస్ట్ బంద్ చేయాలి. బిడ్డ మీరు ఆధారాలతో బయటికి రాండి, రేపు మీరు ఎప్పుడొస్తారో చెప్పండి, ఇక్కడికి వచ్చి కూర్చుంటాం. మీ దగ్గర వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం ఏమేమియో ఇవన్నీ దొంగ డాక్యుమెంట్లు కాదు కదా, క్లియర్ కట్ ఉన్నది. ఇంట్లో ఇవో దొంగ డాక్యుమెంట్లు కాదు, చెరువులు కబ్జాలు చేస్తున్నారు నాయన మీరు. ఇంతకుముందు ఏం చెప్పినాం, రామోజీ రావు దాంట్లో రామోజీ ఫిలిం సిటీలో 3 చెరువులు కబ్జా గురైన చెప్పినాం. పెద్ద చెరువు చెప్పినాం, ఇదే మన తొలి వెలుగునే చెప్పినాం. ఇయ్యాల వరకు యాక్షన్ లేదు దాని మీద. ఇట్లా వీళ్ళు చెరువులు కబ్జాలు చేస్తున్నారు. ఎందుకు పెట్టినా నాయన హైడ్రా ఏం హైడ్రా? ఇదంతా దొంగలకు సదులు మోసులు కాదు, వాళ్ళే దొంగలై అస్సలు బ్రోకర్లు, అస్సలు తింటున్నది, అస్సలు పైసలు తింటున్నది. ఇలా హైడ్రానే పేదోని పుట్టగొట్టిరు, మొత్తం పేదోని గుడిసెలు కూలగొట్టిరు. ఎవనిల్లుగా కూలగొట్టిరు చెప్పండి. ఒక్క ఫామ్ హౌస్ పోలే. ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు రాగానే, వాళ్ళు పోసే ఏంది ఫామ్ హౌస్ లకెళ్ళి పోసే ఉచ్చలు ఇవి మలమూత్రాలు తాగి తినాలని అన్నాడు. ఎవరిని ఫామ్ హౌస్ కూలగొట్టినావు? నీ అన్న ఇల్లు సొంత, నీ అన్న ఇల్లుంటే ఆ పడేసినావు నువ్వు. ఆడ మీ ఇండ్లుంటే మీ అన్ని జాగ్రత్తగా ఉండేటందుకు ఇల్లీగల్ గా ఇదే ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పిండు 60 చెరువులు కబ్జా గురైనాయి హైదరాబాద్ లో, ఇక్కడ కబ్జా గురైనాయి అని చెప్పిండు కదా. వాళ్ళన్ని వెంచర్లు చేసినన్నాడు. మరి ఏ ఆపిండ్రు మీరు? అవి మీరు ఆపరు. మీరందరూ దొంగల ముఠాగా తయారైన, మొత్తం అన్ని రాజకీయ పార్టీలు దొంగల ముఠాగా తయారై వాస్తవాలు చెప్తున్నటువంటి ఈ మీడియాను సోషల్ మీడియాను తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. జనం ముంగడ వాస్తవాలు వస్తున్నాయి. మళ్ళా చెప్తున్నా, మీరు ప్రభుత్వం వేస్తావా? ఏం వేసేది ఏముండదు. ఆడ ఎంటికలు ఏం లేవు, మన్ను ఉట్టిదే కానీ అంతా దుబ్బా అదంతా. కానీ వీడు కమిటీ ఏరు మన్ను లేదు. కానీ ఇగో నిజంగా ఎవరైనా మాట్లాడదలుచుకుంటే వీడికి వచ్చి నిలబడి ఇవన్నీ చూసి ఆధారాలు చూసి ఎవరైనా మాట్లాడుని టీ న్యూస్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. రఘు మీద కాదు, టీ న్యూస్ మీద కేసు పెట్టాలని చెప్తున్నాం మేము. మరి ఇవన్నీ ఆయన తేల్చాల్సినవి కదా. ఇంకోటి రంగనాథ్ ఏమంటాడు, మేము ప్రైవేట్ దాంట్లో జోలికి వెళ్ళాం, మేము శంకర నరేష్ అబద్ధాలు చెప్పిండు అన్నాడు. ఓకే, మరి ప్రైవేట్ వ్యక్తుల జోలికి వెళ్ళను నువ్వు, ఆమెను పిలిపించుకొని ఆమెతో మాట్లాడి కాన్ఫరెన్స్లు పెట్టి ఇదంతా ఎందుకు చేసినావు? ఎఫ్ఐఆర్ మీరు చూడండి, ఈ ఇష్యూని అండర్ ఎంక్వైరీ అని పెట్టిండు. మరి ప్రైవేట్ వ్యక్తుల భూమి నువ్వు ఎంక్వైరీ ఎట్లా చేస్తావు? ఆ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతా, నేను రోడ్డు తీసేస్తా అవసరం అయితే, తప్పు ఉంటే అన్నాడు. మరి నువ్వు ఎట్లా తీస్తావు ప్రైవేట్ భూమి అయినప్పుడు? మీకు అవసరం ఐఎమ్ రెడీ. వాళ్ళు ప్లాన్ తోటి ఉన్నారా లేరా అనేది మనకు సంబంధం లేదు. సరే, ఆయన టెక్నికల్ గా ఆ పాయింట్ ని ఆయన మెన్షన్ చేసి ఉండొచ్చేమో. నేను డబ్బులు తీసుకున్నట్టు మీరు నిరూపిస్తే, నేను ఆమెను కలిసినట్టు కానీ, ఆమె నన్ను కలిసినట్టు కానీ, ఇంకెవరన్నా నా మనుషులు ఆమె దగ్గరికి పోయినట్టు కానీ, ఆమె మనుషులు నా దగ్గరికి వచ్చినట్టు కానీ, వర్టెక్స్ వర్మన్ నేను కలిసినట్టు కానీ, ఆయన నాకు కలిసినట్టు ఫోన్ చేసినట్టు కానీ, అన్నీ మీ దగ్గర ఉంటాయి కదండి. ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ సిస్టమ్ ఉన్నది. కనుక్కోవడం ఎంతసేపు మీకు? కనుక్కోండి. అవసరమైతే నా ఆస్తుల మీద కూడా మీరు ఒక ఎంక్వైరీ కమిషన్ వేసుకోవచ్చు. రంగనాథ్ ఆస్తుల మీద కమిషన్ వేయాలి, నా ఆస్తుల మీద వేయాలి, వర్టెక్స్ వర్మ మీద ఆస్తుల మీద వేయాలి, టీ న్యూస్ ఆస్తులు వాళ్ళ సంబంధించిన వాళ్ళ మీద కూడా వేయాలి, సంతోష్ రావు ఆస్తులు వాళ్ళ భార్య ఆస్తుల పేర్ల మీద కూడా ఎంక్వైరీ జరగాలి. కిచెన్ గారు లక్ష్మారెడ్డి, నేను అదే అంటున్నాను కదా, ఐఎమ్ రెడీ. మొత్తం 100 కోట్ల ఆస్తులు ఉంటే నేను మొన్ననే చెప్పిన, నాకు ఒక పేపరు లేకపోతే ఛానల్ ఇంకొంచెం డెవలప్ చేయడానికి డబ్బులు లేవు. పెట్టిన ఛానలే ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఛానల్ నిర్మాణం చేయబడ్డది. ఒకవేళ మీరు నాకు దగ్గర 100 కోట్లు ఉన్నాయని మీరు డిసైడ్ అయిన దగ్గరికి పట్టుకొస్తే, నేను ఎంతో కొంత దాంట్లోంచి నాకు కావాల్సింది నేను అడుక్కుండా మిగతాది మొత్తం మీరే తీసుకోండి.
మీరే తీసుకోండి మొత్తం. సో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు అంత పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియా మీ మీద అడ్వైజింగ్ చేసినప్పుడు లీగల్ ఎందుకు పోవట్లేదు అని అనుమానాలు వస్తున్నాయి. లీగల్ అంటే ఎవరికి ఎన్ని రోజులు అయింది అది వచ్చి? డిఫర్మేషన్ రెడీ అవుతున్నది, వేస్తాం ఖచ్చితంగా. నేను చెప్పిన కదా, బ్రాడ్కాస్టింగ్ ఢిల్లీకే మేము పంపిస్తాం ఖచ్చితంగా. దాని మీద కోర్టులో కేసు వేస్తాము. అండ్ ఇంకొకటి, ఈ వర్టెక్స్ వర్మ ఆల్రెడీ కోర్టుకు పోయిండు, కూకట్పల్లి కోర్టుకి. సేమ్ ఎక్స్ పార్టీ ఆర్డరు, రాంగ్ అడ్రస్, ఈ ఆర్డర్ తెచ్చుకోవడానికి కోర్టుకి వెళ్ళిండు. 11th month ఆ కోర్టు మరి ఏం చెప్తుందో చూడాలి. ఆలోపు మేము కూడా వకాలత్ చేస్తాం. ఈ వీడియోలను కాపాడుకోవాలి మనం, ఎందుకంటే ఈ వీడియోలు డిలీట్ చేసే కుట్ర. ఇప్పటికే వాసవి, ఇన్కారు, గోల్డెన్ కీ అని అమీన్పూర్లో ఇట్లాంటి వాళ్ళందరూ ఏం చేశారంటే మనకు తెలియకుండానే రాంగ్ అడ్రస్ పెడతారు మనది. కోర్టుకి వెళ్తారు, కోర్టు నోటీస్ ఇష్యూ చేస్తుంది ఆ అడ్రస్కి. నేను అక్కడ ఉండ కదా, ఈయన రిప్లై ఇవ్వట్లేదని చెప్పి ఎక్స్పార్టీ ఆర్డర్ ఇచ్చేస్తుంది, రిమూవ్ ద వీడియోస్ అని. అట్లా 30-40 వీడియోలు, మనతో వీడియోలు డిలీట్ అయినాయి. ఇప్పుడు ఈయన కూడా అదే ప్రయత్నానికి రెడీ అయ్యిండు. నాకెవరో అందులో ఉన్న ఒక వ్యక్తి నీ మీద ఇట్లా జరుగుతుందని ఆ కాపీ నాకు పెడితే మనం అంతా డేటా